హలో బాస్. హలో గురు. కాస్త బ్రిడ్జి దాటిస్తారా? 50% పైగా నిర్మాణాలు పూర్తయి నిధుల కొరతతోనో, శాఖల మధ్య సమన్వయ లోపం వల్లో, రాజకీయపరమైన పంతాలు, పట్టింపులతోనో అర్ధంతరంగా నిలిచిపోయిన ఇలాంటి బ్రిడ్జిలు రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి. వాటిలో 13 వంతెనల పరిస్థితిని పరిశీలించగా సుమారు 84 కోట్లు ఖర్చు పెడితే వాటిని అందుబాటులోకి తీసుకురావచ్చని అర్థమైంది. కొత్త వంతెనల నిర్మాణానికి వేల కోట్లు వెచ్చించే దీర్ఘకాలిక ప్రణాళికలతో పాటు ఇలా సగంలో నిలిచిపోయిన బ్రిడ్జిని తొలి ప్రాధాన్యంగా పూర్తి చేస్తే వెంటనే చేకూరే ప్రయోజనం ఎక్కువ. దానికయ్యే ఖర్చు తక్కువే కాబట్టి వచ్చే బడ్జెట్లోనే కేటాయింపులు చేస్తే లక్షల మందికి మేలు కలుగుతుంది. పై ఫోటోలో కనిపిస్తోంది అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని జీలుగులపాడు గ్రామానికి సమీపంలో గోస్తని నదిపై నిర్మిస్తున్న వంతెన. అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలను అనుసంధానించే ఈ బ్రిడ్జి 30 గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు అత్యవసరం. 70 నుంచి 80 వరకు శాతం పనులు అయ్యాయి. దీన్ని పూర్తి చేయాలంటే సుమారు 40 లక్షలు కావాలి. ఇటీవలి వరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నది దాటేందుకు నిచ్చెన వేసుకుని బ్రిడ్జిపైకి ఎక్కి అక్కడి నుంచి ఆటోల్లో వెళ్లేవారు. ఇటీవల స్థానిక గిరిజనులే సొంత డబ్బు 57,000 ఖర్చు పెట్టి శ్రమదానంతో ఇలా మట్టికట్ట నిర్మించుకున్నారు. వర్షాకాలంలో గోస్తని ఉధృతంగా ప్రవహిస్తుంది. అలాంటప్పుడు మట్టికట్ట నిలవదు. వానలు మొదలయ్యేలోగా ఈ బ్రిడ్జిని పూర్తి చేస్తే వేల మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఇది గుంటూరులోని నందివెలుగు రోడ్డులో రైల్వే, రోడ్లు భవనాల శాఖలు సంయుక్తంగా నిర్మిస్తున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి. ఇలా స్తంభాలు నిర్మించి వదిలేశారు. రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చేపోయే ప్రతిసారీ గేటు వేసేస్తుండటంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 2018లో దీని నిర్మాణం మొదలైంది. అంచనా వ్యయం 31 కోట్లు. రైల్వే శాఖ తన వంతు ఇప్పటికే పూర్తి చేసింది. రోడ్లు భవనాల శాఖ చేయాల్సిన పనుల్ని గుత్తేదారు 2018లో ప్రారంభించి వైకాపా ప్రభుత్వం బిల్లులు చెల్లించక మధ్యలో వదిలేశారు. గుత్తేదారుకి చెల్లించాల్సిన బకాయిలతో కలిపి 20 కోట్ల రూపాయలు ఉంటే ప్రాజెక్టు పూర్తవుతుంది. తిరుపతి జిల్లాలోని నారాయణవనం మండలంలో పాలమంగళం వద్ద అరణి నదిపై నిర్మించిన బ్రిడ్జి దుస్థితి ఇది. 7 గ్రామాల ప్రజలకు ఇది ఆధారం. ఈ బ్రిడ్జి నిర్మాణం దాదాపు పూర్తయింది. అప్రోచ్ రోడ్లు నిర్మించక అందుబాటులోకి రాలేదు. దీంతో శిథిలావస్థకు చేరిన కాజ్వేపైనే ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. వర్షాకాలంలో ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇటు నిచ్చెనపై బ్రిడ్జి ఎక్కి అటు నిచ్చెనపై దిగుతున్నారు. పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పూర్తి చేయాలంటే 1.5 కోట్లు కావాలి. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కోరుకొల్లు, ఆవకూరు సరిహద్దులో పెదలంక డ్రైన్పై 3 కోట్ల అంచనా వ్యయంతో 2007లో ప్రారంభించిన ఈ వంతెన నిర్మాణం 70% పూర్తయింది. అప్రోచ్ రహదారి నిర్మించకపోవడంతో నిరుపయోగంగా మారింది. గుత్తేదారుకి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ఆగిపోయాయి. నిర్మాణ వ్యయం పెరిగిపోయింది. 6 గ్రామాల ప్రజలు శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా మారిన మరో వంతెనపై రాకపోకలు సాగిస్తున్నారు. మరో 3 కోట్లు కేటాయిస్తే దీన్ని అందుబాటులోకి తేవచ్చు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జల్లేరు వాగుపై పెట్టన్నపాలెం వద్ద తలపెట్టిన వారధి ప్రస్తుత పరిస్థితి ఇది. 5 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ బ్రిడ్జి పూర్తవ్వక సుమారు 30 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. 5 ఏళ్లుగా ఈ మార్గంలో ఆర్టీసీ బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. వర్షాకాలంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. అటూ ఇటూ వెళ్లేందుకు దారే ఉండదు. ఇప్పటికే 50% పనులు జరిగిన ఈ బ్రిడ్జిని పూర్తి చేయాలంటే మరో 3.2 కోట్లు కావాలి. కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలో బోట్లవానిపాలెం నుంచి పల్లెతాళ్లపాలెం వెళ్లే మార్గంలోని డ్రైన్పై నిర్మించిన వంతెన ఇది. వంతెన కట్టేశారు. అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో వినియోగంలోకి రాలేదు. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ బ్రిడ్జికి సమీపంలో శిథిలావస్థకు చేరిన కాలిబాట వంతెనపైనే రాకపోకలు సాగిస్తున్నారు. పూర్తి చేయాలంటే 1.7 కోట్లు కావాలి.
నంద్యాల పట్టణాన్ని శివారు ప్రాంతాలతో అనుసంధానిస్తూ కుందు నదిపై 70% పనులు పూర్తయిన వంతెన ఇది. జగన్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. ప్రజలు సమీపంలో శిథిలావస్థకు చేరిన వంతెనపైనే రాకపోకలు సాగించాల్సి వస్తోంది. ఈ వంతెనను పూర్తి చేయాలంటే స్థల సేకరణ వ్యయంతో కలిపి 9 కోట్లు కావాలి. అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలంలో శారదానదిపై దేవరపల్లి వద్ద పెనకోట మార్గంలోనూ, అదే నదిపై కలిగొట్ల దాటిన తర్వాత దశాబ్దకాలంగా అసంపూర్తిగా మిగిలిన వంతెనల దుస్థితి ఇది. 2014 నుంచి 19 వరకు మధ్య తెదేపా ప్రభుత్వ హయాంలో దాదాపు నిర్మాణం పూర్తయిన ఈ బ్రిడ్జిలను వైకాపా ప్రభుత్వం కనీసం అప్రోచ్ రోడ్లు నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేలేకపోయింది. దేవరాపల్లి వంతెన పూర్తయితే వందల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం మెరుగుపడుతుంది. కలిగొట్ల వంతెన పూర్తయితే మాడుగుల నియోజకవర్గానికి విశాఖపట్నంతో పాటు పినగారి వద్ద జాతీయ రహదారితో అనుసంధానం ఏర్పడుతుంది. 7.42 కోట్లతో ఈ బ్రిడ్జిలను పూర్తి చేయవచ్చు. విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూర్ణపాడులాబేసు మధ్య నాగావళి నదిపై తలపెట్టిన బ్రిడ్జికి ఏళ్లు గడుస్తున్నా గ్రహణం వీడటం లేదు. 2008లో మంజూరైతే 2015లో నిర్మాణ పనులు ప్రారంభించిన ఈ బ్రిడ్జి ఇప్పటికీ పూర్తి కాలేదు. నిర్మాణ వ్యయం పెరిగిపోవడంతో గుత్తేదారు చేతులెత్తేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో 5 కోట్లు మంజూరు చేసినా అది కాగితాలకే పరిమితమైంది. ఈ వంతెనను పూర్తి చేస్తే కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ మండలాల్లో సుమారు 20 పంచాయతీల ప్రజలకు మేలు జరుగుతుంది. సుమారు 10 కోట్లు కావాలి. విజయనగరం జిల్లా సాలూరు మండలం శివరాంపురం వద్ద వేగావతి నదిపై అర్ధంతరంగా నిలిచిపోయిన వంతెన పరిస్థితి ఇది. సాలూరు నుంచి శివరాంపురం, పారన్నవలస, రొంపిల్లి తదితర గ్రామాలకు వేగావతి నదిని దాటుకుని వెళ్లాలి. బొబ్బిలి వెళ్లాలన్నా ఈ నది దాటాల్సిందే. దీన్ని పూర్తి చేయాలంటే 6 కోట్లు కావాలి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో కడుగోళ్లమ్మ ఆలయం వెనుక వైపు వైకుంఠపురం ప్రాంతానికి వెళ్లేందుకు రైల్వే క్రాసింగ్ గేట్ వద్ద 2009లో వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇప్పటివరకు 3 ఎమ్మెల్యేలు 3 సార్లు శంకుస్థాపనలు చేసినా బ్రిడ్జి ప్రజలకు అందుబాటులోకి రాలేదు. అప్రోచ్ రోడ్లు లేక బ్రిడ్జి నిరుపయోగంగా ఉంది. పూర్తి చేయాలంటే 20 కోట్లు కావాలని అంచనా. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు కంటే ఇప్పటికే నిర్మించిన బ్రిడ్జిని కూల్చేసి RUB నిర్మిస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుందని ప్రస్తుత ఎమ్మెల్యే ప్రతిపాదిస్తున్నారు. ప్రకాశం బాపట్ల జిల్లాలను కలుపుతూ గుండ్లకమ్మ నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి దుస్థితి ఇది. బాపట్ల జిల్లా బల్లికురవ మండలం చిన్న జమ్మలమడక నుంచి ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం జమ్మలమడక మధ్య 340 మీటర్ల పొడవున నిర్మిస్తున్న వంతెన ఇది. 60% పనులు జరిగాయి. వైకాపా ప్రభుత్వం గుత్తేదారుకి బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నిలిచిపోయాయి. 2 జిల్లాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా అద్దంకిదర్శి నియోజకవర్గాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ఉపయోగం. దీన్ని పూర్తి చేయాలంటే మరో 2 కోట్లు కావాలి.